మా పిల్లలైతే రోజు అడుగుతున్నారండి, క్యారీకి ఒక రోజన్నా చికెన్ చేసి పెట్టుమా అని. వాళ్ళని అడిగితే స్కూల్లో కలో ఉందారా అంటే మా ఫ్రెండ్స్ కూడా తెచ్చుకుంటున్నారు మా అని చెప్పాడు. ఓ పొయ్యి మీద అన్నం పెట్టి ఇంకో పొయ్యి మీద ఇడ్లీ అయితే పెట్టాను. పొద్దున్నే ఎంత పని ఉంటదంటే అంత పని ఉంటదండి. ఇంకా మా ఆయన అయితే నిద్రపోయేవాడిని లేపి వాళ్ళు రోజు చికెన్ అడుగుతున్నారు, నువ్వు చికెన్ తీసుకురాపో నేను చేస్తానని అయితే పంపించా. ఆయన కూడా సరేలే అని చెప్పి చికెన్ అయితే తీసుకొచ్చి ఇచ్చాడు. దాంతో పాటు కొన్ని సరుకులు అయితే అయిపోయాయి, అవి కూడా తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంక నేనైతే వంట అంతా అయిప్ చేసేసుకున్నాను. చికెన్, రైస్, ఇడ్లీ మొత్తము. ఇడ్లీ లేక చట్నీ వేస్తానంటే వద్దు చికెనే వేసుకొని తింటామన్నారు మా పిల్లలు. ఇంక సరేలే, నాకు కూడా ఒక బాధ, చట్నీ చేసే బాధ తగ్గుద్దని చెప్పి నేనైతే చేయలేదు. వాళ్ళకైతే 8:10కి కరెక్ట్గా ఆటో వస్తుందండి. ఒక ముళ్ళు అటు పోదు ఇటు పోదు, అంత కరెక్ట్ టైమింగ్కి అయితే వచ్చేస్తాడు ఆటో అతను. ఒక 5 నిమిషాలు లేట్ అయినా కానీ హారన్ కొడుతూనే ఉంటాడనమాట. ఇంకా మా పిల్లలు ఎన్నిటికి రెడీ అవ్వాలి చెప్పండి మీరే చూడండి. 8:10 కంటే పాపం పొద్దున్నే వాళ్ళు బాధ చూడాలి, అంత ఉంటుంది వాళ్ళకి. నేనైతే ఇవాళ చికెన్ పెట్టాను, చూడాలి స్కూల్లోకి పోయిన తర్వాత ఏమంటారు అని.